మీ ప్రాబ్లం మీ డ్రీమ్లో ట్రావెల్ చేస్తేనే మీ ప్రాబ్లం కాన్సెప్ట్ దొరుకుతుంది. సో రీసెంట్ గా మరణం సినిమాతో మంచి హైప్ లో ఉన్నారు, ఆవిడ కూడా ఫుల్ జోష్ లో ఉన్నారు. మరణం సినిమాకి నా క్యారెక్టర్కి మీరు డబ్బింగ్ చెప్పారని ఇప్పుడే తెలిసింది. మనము బయట ఎంత యాక్ట్ చేస్తున్నామో సినిమాలో మీరు అది ఫీల్ అవుతూ చెప్పాలి డబ్బింగ్. సో శ్రీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? బాగుంది ఓవరాల్గా. ఓకే, ఎవరిని మనం అన్సాటిస్ఫై చేయలేదు. ఇలా ఒక హారిఫిక్ స్టైల్లో ఒక దెయ్యంలా మిమ్మల్ని చూడడానికి చాలా క్రేజీగా అనిపించింది. నేను ఒక దగ్గర ఎక్కడ ఫ్లాష్ బ్యాక్ చెప్పేటప్పుడు జస్ట్ ఇలా కనుక్కొని ఒక ఫేస్ ఇలా ఓపెన్ చేసినప్పుడు రియల్ అంటే నా ఐస్ నాకు చాలా బాగా నచ్చాయి. పిల్లలు ఇలా భయపడుతున్నారు, చాలా భయం వేసింది అని వాళ్ళు కూర్చొని చూసేది కదా, క్యూట్గా ఇలా కూర్చొని చూస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక భారీ మెజారిటీతో విన్ అయ్యారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. వాట్ యు సే? ఆయన ఇప్పుడు వచ్చారు, ఇట్స్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు చేయాల్సింది అసలైన పని. సో విన్నింగ్ పార్టీలో ఇప్పుడు మీరున్నారు టీడీపీలో. సో హ్యాపీనెస్ ఎలా ఉంది? అంటే ఒకటి ఏమంటే బాగుంటుంది, రెండు మనకి వస్తే ఇంకా బాగుండేది. మనం అంటే ఏదైనా ఒక ప్రాబ్లం మిమ్మల్ని ఓకే మనం కూడా పాలిటిక్స్లోకి వెళ్ళాలి, ఇది మార్చాలి అన్న ప్రాబ్లం ఏదైనా అనిపించింది? ప్రతి డే ప్రాబ్లం ఉంటుందండి మనకి పొలిటికల్గా, మన ఇంట్లోనే ఉంటాయి. ఓకే, సో ప్రభాస్, నాగార్జున ఈజ్ ఆల్వేస్ డ్రీమ్ బాయ్.